ఉన్నాం, ఇదిగో మీకు ఎలిజిబిలిటీ ఉందని చెప్పేది ప్రభుత్వం. ఇంకా 77 ఏళ్ళు పోయినా కూడా పాస్ సిస్టమ్ లోకి వెళ్తాం. ఏ సచివాలయ ఉద్యోగులు లేరా, ఏ ఎంఆర్ఓ లేరా, అలా అన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. కానీ అందుతుందా పెన్షన్? ఎప్పుడు అందుతుంది? 15-20 తారీఖులకి వీళ్ళు వెళ్ళి నిలబడి తమ్ము పడిందని, లేకపోతే రెండో రోజు తిరిగి, మూడో రోజు తిరిగి వేసారి ఎప్పుడో తీసుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు డోర్ డెలివరీ అవుతుంటే మరి ఎందుకు ఈ రాజకీయ పార్టీలకి? నేను చెప్పాను కదా సార్, మోడీ గారి కంటే వాలంటీర్ ప్రభావితుడు. రైట్. కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఇది మెయిన్ ఇష్యూ. వాలంటీర్ చెప్తే, అంటే ఈ పథకాలు ఇస్తున్నాడు కాబట్టి వాలంటీర్ చెప్తే ఓట్లేసేసి ప్రభావితం చేయగలడు వాలంటీర్ అని మరి ఈ విధంగా తెలుగుదేశము, జనసేన, బీజేపీ వాళ్ళు మరి ఆందోళన ఎందుకోసమనంటే, ఇప్పుడు వాలంటీర్ చెప్తే వేస్తాడా లేదు అంటే, ఇప్పుడు వాలంటీర్ ఇప్పుడు ఈ రోజువారీగా ఈ నెల వెళ్ళడండి, వచ్చే నెల కూడా వెళ్ళడం. ఇప్పుడు ఉన్న దాని ప్రకారంగా వాలంటీర్ ఏమన్నా అక్కడ నుంచి వెళ్ళిపోతాడా? ఉంటాడు కదా వాలంటీర్, ఎక్కడికి పోడుగా, సర్వీస్ అయితే ఏడు, అంతే కదా. ఆ 50 కుటుంబాలకి ఇదే వాలంటీర్ గనా మరి ఇప్పుడు ఈ విధంగా వాలంటీర్ వ్యవస్థకు వీళ్ళు వ్యతిరేకంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనిగిన వాళ్ళు ప్రచారం చేస్తే, నిజంగా వాళ్ళు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళ జనం మరి ఆ 50 కుటుంబాలు ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ సర్వీస్ కు సంబంధించినటువంటి విషయంలో నేను ఇప్పుడే ఒక మెసేజ్ చూశాను. వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ప్రతి 50 కుటుంబాలకి ఒకే వాట్సాప్ గ్రూప్ ఉన్నాయి. ఒక వాలంటీరు 50 కుటుంబాలకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సాప్ గ్రూపులు ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తారు. ప్రతి ఇష్యూ ఉంటుందండి దాంట్లో. మీకు పలానా సమయంలో మంచినీళ్ళు వదలబడు, పలానా సమయంలో మీకు కరెంటు కట్టింగ్ ఉండదు, వాట్సాప్ మెసేజ్కి సంబంధించి ఇంకా ఏదైనా చిన్న మీరు ఇంటి పనులకు సంబంధించినటువంటి ఇంకా కన్సెషన్ వీటికి సంబంధించి ఇప్పుడు మెసేజ్ వాళ్ళు ఏం పెట్టారంటే 24 గంటల క్రితం వాలంటీర్ ఏం పెట్టారు అంటే మెసేజ్, నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా మీరు సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయమన్నారు. దయచేసి మీ ఫోన్కు నేను అటెండ్ చేయలేను, మీరు నాకు ఫోన్లు చేసినా సరే ఫోన్ వాళ్ళ దగ్గర ఉంటుంది, దయచేసి ఫోన్ చేయొద్దు. తర్వాత మీకు ఇంటికి తీసుకొచ్చే పెన్షన్ అనేటువంటిది నేను తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు, మమ్మల్ని ఇంటి దగ్గర పంపిణీ చేయడానికి మాకు అవకాశం లేదని చెప్పున్నారు. కాబట్టి మీరంతా గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మీ యొక్క పెన్షన్ ని తీసుకోండి. దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏదైనా ఉంటే ఆ గ్రామ వార్డు సచివాలయం దగ్గర పడుతుంది, మీ సమాచారం అక్కడ పోయి కనుక్కోండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నంత నోటి మీద చెప్పినట్టుగా, డిబేట్ లో చెప్పినట్టుగా ఏముందండి వాలంటీర్ లేకపోతే ఎవరు పడితే వాళ్ళు పంచరా?